ముష్టి మాకేం అక్కర్లేదు. తీసుకెళ్లి మీ అక్క చెల్లెళ్లే కట్టుకోండి. బుద్ధుందా లేదా నీకు అన్నపూర్ణ? ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? ఆడపెళ్లి వాళ్ళ తరపున అమ్మాయి బట్టలు పెట్టాలని తీసుకొచ్చింది. తీసుకున్నావా దేవుడి దగ్గర పెట్టామని లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావేంటి? ఆ అమ్మాయికి ఎవరూ దాన ధర్మం చేయలేదు, డబ్బులు పెట్టే కొంది. కాకపోతే ఆ షాప్ అతను కృతజ్ఞతతో తనకు పడ్డ రేటుకే ఇచ్చాడు. ఆ అమ్మాయి చేసిన సాయాన్ని, మంచితనాన్ని అతను అర్థం చేసుకున్నాడు. కానీ మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. జరిగిన దాంట్లో తను మానవత్వం చూడండి, మీ మూర్ఖత్వాన్ని ప్రదర్శించకండి. చూడమ్మా, కార్డులు బాగున్నాయి, నువ్వు తీసుకొచ్చిన బట్టలు బాగున్నాయి. వీళ్ల మాటలేం పట్టించుకోకు. 2 రోజుల్లో పెళ్ళుంది కదా, దానికి కావాల్సిన ఏర్పాట్లు మేము చేస్తాం. ఆడపిల్ల తరపున మీరేం చేయగలరో మీరు చేయండి. అలాగేనండి, వస్తానండి. ఈ ముష్టి మాకేం అక్కర్లేదు. తీసుకెళ్లి మీ అక్క చెల్లెళ్లే కట్టుకోండి. అసలుది ముందుంది. బంగారం పెడతానన్నావు కదా, చెప్పిన మాదిరి బంగారం పెట్టలేదంటే ఆ పొద్దు ఈ మాత్రం ఆలోచించేది కూడా ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ పెండ్లి జరగనివ్వను. ఇదంతా నా వల్లే కదా. నేనే ఈ పెళ్లికి ఒప్పుకోకపోయింటే ఈ సమస్యలన్నీ వచ్చేవే కావు. వాళ్లతో మాటలు పడాల్సిన అవసరం ఉండేది కాదు. మాట కోసం నువ్విలా రాత్రి పగలు కష్టపడాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. పొరపాటు చేశాను విజయ. చచా, అదేం లేదక్కా. నీ నిర్ణయం తప్పేమీ కాదు. మన పరిస్థితే మనల్ని వెనక్కి లాగుతుంది, అంతే. అలా అని నీకే లోటు రానివ్వనక్కా. అన్నయ్య ఉంటే ఎంత బాగా జరిపించేవాడు. అదే విధంగా నీ పెళ్లి నేను జరిపిస్తాను. నేనేదో బాధపడుతున్నాను, కష్టపడుతున్నాను అని నువ్వు దిగులు పడద్దక్కా. కాబోయే పెళ్లి కూతురుగా నీ మొహంలో నవ్వు ఉండాలే కాని బాధ ఉండకూడదు. నీ బాధ, భయం అన్నీ నాకిచ్చేసి నువ్వు సంతోషంగా ఉండు. నేనున్నానన్న ధైర్యంతో ఉండు, అది చాలు. నేను వదిలేసిన పాలు తాగి పెరిగిన చెల్లి నాకు పెళ్లి చేసేంత పెద్దదైందని నాకు తెలియలేదు. అమ్మా, ఎక్కడికి పోవాలి? కపిల తీర్థమా, తెరిచానురా? తీసుకెళ్తాను రండి. అవసరం లేదమ్మా. రెండు రోజుల్లో అక్క పెళ్ళుంది. చేతిలో చూస్తేనేమో పట్టుమని 25,000 కూడా లేవు. ఇక్కడ చూస్తేనేమో ఒక్క సవారీ కూడా దొరకడం లేదు. అక్క పెళ్లిలో ఏ చిన్న లోటు రాకుండా ఉండాలని కష్టపడి ఎంత బాగా చేసినా ఇంతేనా అని తీసి పడేస్తున్నారు ఆ అన్నపూర్ణ గారు. ఇప్పుడు ఇచ్చిన మాట ప్రకారం పెళ్లిలో ఏది తక్కువైనా ఆవిడ టార్చర్ తట్టుకోవడం చాలా కష్టం. అసలు ఇంతకీ డబ్బులు ఎంతున్నాయో చూసుకుందాం. నువ్వు అడగొస్తే నిన్ను మా అత్త చూసిందనుకో, నిన్నేమంటది? నువ్వు పోయినాక నన్ను 30 తిట్లు తిడతాది.
ఎందుకు వచ్చిన గొడవ చెప్పు, నేనేడే దిగిపోతాను. ఎంతన్నావు? 80 రూపాయలు కదా? పాప 50 ఉండదు, 30 తర్వాత ఇస్తున్నా. అప్పులంతా కుదరదు, మొత్తం డబ్బులు ఇచ్చేయి. 30 రూపాయలు కదమ్మా, తర్వాత ఇస్తాలే. యాడికి పోతాను? నా ఆటోలో అప్పులు ఉండవు. ఏదో నువ్వు నాకు హెల్ప్ చేసావని 180 రూపాయలు తీసుకోవాల్సింది 80 రూపాయలే తీసుకుంటున్నాను. 100 రూపాయలు తగ్గించి చెప్పుండవా? సరే, ఆ 30 రూపాయలు తగ్గించేసి సరిపోదు కదా? ఎందుకు ఇవ్వాలరా నీకు? మర్యాదగా డబ్బులు ఇచ్చి కదులు. నేను నిజాయితీగా చెప్తున్నాను, ఉన్న దుడ్డు వాటర్కి వాటర్కి సరిపోయి ఉండదు ఇదే తీసుకో. ఆ పై డబ్బులే ఆపొద్దులే. ఇదిగో, ఇది పెట్టుకో. ఇదెందుకురా నాకు? చూడు పాపా, ఇది లాటరీ టికెట్. చెయ్యి అసలే చాలా మంచిదని చెప్తుంటారు. మన చేత్తో 1000 ఇచ్చినావంటే 1,00,000 అవుతుంది, 1,00,000 ఇచ్చినావంటే 1,00,000 అవుతుంది. చాలా సెంటిమెంట్ హ్యాండ్ నాది. పోయి పెట్టుకో పాపా. నీ అదృష్టం బాగుండి 5 లక్షలు తగులుద్దో, 10 లక్షలు తగులుద్దో, 20 లక్షలు తగులుద్దో, 25 లక్షలు తగులుద్దో. నీకు వచ్చినదంటే నాకేమైనా ఇస్తావా? నువ్వే కదా ఎత్తుకుంటావు. పోయి వస్తున్నా. తాగుబోతు సచ్చినోడా. మన చేత్తో 1000 ఇచ్చినావంటే 1,00,000 అవుతుంది, 1,00,000 ఇచ్చినావంటే 1,00,000 అవుతుంది.